గురుగారు, ఈరోజు సాయంత్రం నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. మరి కార్తీక మాసంలో కేదార గౌరీ వ్రతం చేస్తారు కదా, ఈ వ్రతం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? హిమవత్ కేదారీశ్వర స్వామినే నమః అని ఆ స్వామిని సంబోధన చేయాలి. హిమవత్ కేదారీశ్వర స్వామినే నమః. కేదారీశ్వర వ్రతం స్కాంద పురాణోక్తం. స్కందుడు కుమారస్వామికి ఉన్న మరి ఒక నామం. కేదారములు అంటే భూఖండము అని అర్థం. భూమి, మట్టి. అన్ని వ్రతాలలోకెల్లా ఈ కేదారీశ్వర వ్రతం చాలా భిన్నమైనది, చాలా డిఫరెంట్, ప్రత్యేకత. ఏమిటి ఇంత వ్రతం అంటే, ఒకనాడు కైలాస పర్వతం మీద పార్వతీ సమేతుడై పరమేశ్వరుడు కూర్చుని ఉండగా భృంగిరిటి అనే భక్తుడు పార్వతిని వదిలి శివుడికి మాత్రమే ప్రదక్షిణ చేశాడు. దాంతో పార్వతీదేవికి కించిత్తు అవమానంలాగా అనిపించి, స్వామి, నన్ను విడిచిపెట్టి మీ భక్తుడు మీకు మాత్రమే, ఒక్కరికి మాత్రమే ఎందుకు ప్రదక్షిణ చేశాడు అంటే, పరమేశ్వరుడు అన్నాడు, యోగీశ్వరేశ్వరులకు నీతో పని తక్కువ. కైవల్యం ఇచ్చేది నేను. కైలాసం కావాలి, మోక్షం కావాలి అనేటటువంటి వారు నన్ను సేవిస్తారు. లౌకికమైన భౌతికమైన సంపదలు కావాలి అనేటటువంటి వారు నిన్ను సేవిస్తారు అని చెప్పగా, కొద్దిపాటి ఆగ్రహంతో పార్వతీదేవి భూలోకానికి విచ్చేసి గౌతమ మహర్షి సూచనతో, అలాగే అనేక ఇతర మహర్షుల ఆలోచనలతో 21 రోజుల పాటు పరమేశ్వరుని అనుగ్రహం కోరి తపస్సు చేసింది. పార్వతి తపస్సును చూచి ఆనందించిన పరమేశ్వరుడు దిగివచ్చి, కోరిన వరమేమి అని అడగగా, మీలో నాకు సగం శరీరాన్ని ఇవ్వండి, అర్ధనారీశ్వర ధర్మాన్ని పాటించినట్లయితే ఇరువురము కలిసి ప్రపంచానికి సకల విధాలుగా సంకల్పాలను నెరవేర్చగల వారం అవుతాము అని ఆవిడ అడగగా, పరమేశ్వరుడు తథాస్తు అన్నాడు. అది మొదలుగా అర్ధనారీశ్వర వ్రతాన్ని మనం చేస్తున్నాం. పూర్వం కుండిన నగరం అనే ఒకానొక నగరంలో పుణ్యవతి, భాగ్యవతి అనే 2 సోదరీమణులు. ఈ వృత్తాంతమంతా కూడా తెలుసుకున్న అనంతరం ఆ వ్రతం తాము చేద్దాం అనుకున్నారు. తమ వద్ద ధనం లేదు, తండ్రి అనుజ్ఞ, కన్యకామణులు కూడా చేయవచ్చును ఈ వ్రతాన్ని. ధనం లేదు కానీ అనుమతి ఉంది. అందుకని ఒక మర్రి చెట్టు వద్దకు వెళ్ళి ఆ మర్రి ఆకులు తెంపి వాటితో విస్తరి, పత్రము, ఆకు సిద్ధం చేసుకున్నారు. వ్రతం చేయాలంటే కింద ఒకటి వేయాలిగా, పీట. బియ్యం లేవు, ఇసుక తీసుకువచ్చారు, అందులో పోశారు. అలాగే పోకలు లేవు, మర్రి కాయలనే పోకలుగా వాడారు. మరి వ్రతం అంటే చేతికి తోరం ఉండాలిగా, తోరం చేయడానికి దారాలు లేవు, డబ్బే లేదు. ఆ మర్రి ఊడలని తీసుకువచ్చి వాటితో తోరంలాగా చుట్టుకున్నారు. చిన్నపిల్లలు, సంకల్ప శక్తి. మరి నివేదన ఏం చెయ్యాలి? మళ్ళీ ఇసుక. చిన్నపిల్లలు బొమ్మలాట ఆడుకున్నట్లుగా ఈ వృత్తాంతంలో ఉంటుంది. మనకి ఏం నేర్పిస్తుంది ఈ కథ అంటే, పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు, వారికి భోగభాగ్యాలు అందించాడు, వివాహాలు అయ్యాయి, చక్కగా జీవితంలో సుఖంగా ఉన్నారు. మిగతా కథ అంతా కూడా స్కాంద పురాణోక్తం. కార్తీక మాసం ప్రారంభమైనటువంటి రోజు పాడ్యమి నాడు శివారాధన చెయ్యాలి. ఈ రోజు మొదలుగా ఈ 4 రోజుల పాటు శివారాధనకు ఇది ప్రారంభం, బీజం. సంప్రదాయంలో కొందరు మట్టి పాలికలో మట్టి పోసి నవధాన్యాలు వేసి అంకురారోపణం, మొలకలు వచ్చే విధంగా కూడా చూస్తారు. ఇది హిమవత్ కేదారీశ్వర వ్రతం అంటే. ఎందుకు ఈ హిమవంత అన్న పదం ఉన్నది అంటే, పార్వతి హిమవంతుడు మేనా దంపతుల కుమార్తె. పరమేశ్వరుని అర్ధాంగిగా చేసుకోగలిగింది. లోకంలో కూడా భార్యాభర్తలు ఒకే మాట మీద ఉండాలి. తమలపాకుతో నేనొకటంటే తలుపు చెక్కతో నేరండంట అన్నట్టుగా పోట్లాడుకోకూడదు. ఇద్దరి మాట ఒకే మాట కావాలి అనే ధర్మాన్ని చెప్పడం కోసమే, కుటుంబంలో సమరసత భావం పెంచడం కోసమే ఈ వ్రతం. అలాగే ఈ వ్రతాన్ని కేదార గౌరీ వ్రతం అని కూడా పిలుస్తారు. గౌరీదేవిగా మారిన పార్వతీదేవి. గౌరీ పసుపు ముద్ద, శివుడు మట్టి. ఇది వ్రతం, కేదారేశ్వర వ్రతం.